ప్రజల్ని రక్షించాలి అని. అంత వ్యతిరేకత ముఖ్యమంత్రి జగన్ మీద ప్రజలకు ఉందా? దానికి మీ సమాధానం. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న చాలా కాన్ఫిడెన్స్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. మీ ఎజెండాకి ప్రజలు మొగ్గు చూపుతారన్న కాన్ఫిడెన్స్ మీలో ఉందా? ఖచ్చితంగా అండి. కూటమిని అధికారం ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నేను అనేక జిల్లాల్లో గ్రామీణలో పర్యటించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ విపరీతంగా ఉంది. ఏ వర్గం కూడా ఈ రాష్ట్ర సమాజంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇది ఈ ప్రభుత్వం తాలూకు ప్రత్యేకత. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయినంత వరకు తెలియదు. ప్రజాస్వామ్యం తాలూకా బ్యూటీ అది. మనం అనేక స్వతంత్రం వచ్చిన నుంచి భారతదేశంలో అనేక పార్టీలు చూసాం, ప్రభుత్వాలు చూసాం. ఓడిపోయినంత వరకు వాళ్ళకి తెలియదు ఓడిపోతామని. లేదా మేకపోతు గాంభీర్యం మాటలైనా మాట్లాడతారు. ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఓడించే ధైర్యం లేకనే కూటమి కట్టారు. బలవంతుడు ఒకవైపు, బలహీనులు ఒకవైపు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. వాస్తవం కాదా? అంటే డైలాగు అది పేలలేదండి. ఎందుకు అంటే డైలాగులు బాగున్నాయి. బలమైనడు బలహీనులని, పెత్తందారులు పేదవాళ్ళని, ఈ డైలాగులకి బాగానే ఉన్నాయి. కానీ అవి ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే కూటమిలు అలయన్స్ అన్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అసలు ప్రజాస్వామ్యం మీద వీళ్ళకి అవగాహన ఉందా లేదా ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంది. ఎంతసేపు పరవస్తు చెన్నై సూర్ రాసినటువంటి మిత్రభేదం మిత్రలాభంలో ఆ జంతువుల పేర్లు తీసుకుంటుంటారు. ఆ సింహము, తోడేళ్ళు, నక్కలు, కుక్కలు ఇవి అవని చెప్పి ప్రజలని ఈ రకంగా రంజింప చేయడానికి కాదు. మీకు పవర్ ఇచ్చారు, అధికారం ఇచ్చారు, వాళ్ళని రంజింపజేసి ఓటు అడగండి. కానీ ఈ చెత్త మాటలు, పనికిమాలిన మాటలు ఈ ప్రభుత్వంలో ఉన్న టాప్ నుంచి బాటం వరకు. అందుకే నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను. ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు ఆ మాటలు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మేయదు. అది కూడా చేల్లోనే మేస్తుంది. అలాగా ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడేసరికి వాళ్ళ మిగతా నాయకులు కూడా అదే ఒరవడి అలవాటు చేసుకున్నారు తప్ప కూటమి స్పష్టమైన మెజారిటీతో ఏర్పడబోతుంది. జూన్ 5 తరువాత కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన